హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చూస్తుంటే మీకు అర్థమవుతుంది టాపిక్ ఏంటి అనేది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మొత్తం వస్తాయి. చూసారు కదా ఎంత మురిగ్గా ఉన్నాయి చెప్పులు కానీ ఈ దువ్వెనలు కానీ, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సమస్య ఉంటుంది. సో వీటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 5 minutes మీ టైం ఇది కాదనుకుంటే క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి, ముందుగా హాట్ వాటర్ తీసుకొని అందులో విమ్ కానీ మీకు నచ్చిన సోప్ కానీ లేదా ఇంకేమైనా లిక్విడ్స్ వేసుకోవచ్చు. ఇలా 5 minutes నానబెట్టిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇట్లా బ్రష్, ఖచ్చితంగా పనికిరాని బ్రష్ ఉంటుంది, దీని ద్వారా ఇవన్నీ క్లీన్ చేయబోతున్నాం. అప్పుడు చూసారు కదా ఎంత మురికుందో. ఈ విధంగా మొత్తం రఫ్ చేసుకోవాలి. నేను జస్ట్ లైట్గా తీస్తున్నాను ఈ వీడియో, ఎందుకంటే నేను ఒక్కదాన్ని తీస్తున్నాను కాబట్టి వీడియో పట్టుకోలేను ఫోన్ని. సో చూసారు కదా, కొంచెం వరకు చూపిస్తాను. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తాను, ఎంత నీట్గా ఉంటుందో చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఈ విధంగా క్లీన్ అయిపోయింది. సో మొత్తం చెప్పు మొత్తం అలాగే క్లీన్ చేసేసుకోవాలి ఇదంతా ఆ విధంగానే. ఇప్పుడు ఇవి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మంచి వీడియో అయితే పెడతాను. ఓకే గైస్, బాయ్.